పరమదేశం అనే బెస్ట్ మూవీని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ నాగరాజన్. ఐందం వేదం అనే వెబ్ సిరీస్ ని డైరెక్ట్ చేశారు. ఈ వెబ్ సిరీస్ ప్లాట్ కి వచ్చేస్తే, అను అనే క్యారెక్టర్ తన తల్లి అస్థికలను కాశీలో కలిపి వెళ్తుంటే అనుకి ఒక స్వామీజీ పిలిచి మరి ఒక బాక్స్ ఇస్తాడు. ఆ బాక్స్ లోని కీని తీసుకొని అను అయ్యంగాపురానికి తీసుకొని వెళ్లి అక్కడే ఇరుక్కొని పోతుంది. ఇంతకీ ఆ ఊర్లో ఏముంది, ఆ ఊరు నుండి అను ఎలా బయటపడ్డది, అనుకి ఆ బాక్స్ ఎందుకు ఇచ్చాడు ఆ పూజారి, ఇంతకీ ఆ పూజారి ఎవరు అనేది మిగతా మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ సిరీస్ లో స్టార్టింగ్ 4 ఎపిసోడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఏఐని యూస్ చేసుకొని కొన్ని సీన్స్ అయితే చాలా బాగా క్రియేట్ చేశారు. ఈ సిరీస్ లో అక్కడక్కడ కొన్ని ఎపిసోడ్స్ లో ఫన్నీ ఎలిమెంట్స్ కూడా క్రియేట్ చేశారు. అవి కూడా చాలా బాగున్నాయి. ఈ సిరీస్ కి ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది, రాజుల కాలం. అలాగే ఈ సిరీస్ కి సీజన్ 2 కూడా ఉంది. ఈ సిరీస్ ని మీరు చూడాలనుకుంటే ZEE5 లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి ఫ్యామిలీతో. సుడెల్ సీజన్ 1 2022లో రిలీజ్ అయిన ద బెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ అని చెప్తాను నేనైతే. సిరీస్ 8 ఎపిసోడ్స్ తో అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ 4 hours మొత్తం మనకి ఇన్వెస్టిగేషన్ మీదే నడుస్తుంది ఈ సిరీస్. ఒక్క ఎపిసోడ్ కూడా మనకి బోరింగ్ గా అనిపించదు. లాస్ట్ కి ట్విస్ట్ తెలిసాక మనకి మొత్తం అయితే పోతుంది. ఇక ఈ మూవీ ప్లాట్ కి వచ్చేస్తే, ఒక విలేజ్ లో ఒక ఫ్యాక్టరీని తగలబెట్టేస్తారు ఎవరు. అదే రోజు ఒక అమ్మాయి అయితే మిస్ అవుతుంది. ఫ్యాక్టరీని ఎవరు తగలబెట్టారు, ఆ అమ్మాయి ఎలా మిస్ అయింది అనేదే మెయిన్ లైన్. ఆ ఊరిలో ఒక అమ్మవారి జాతర అయితే అవుతుంది. ఆ అమ్మవారిని నిమజ్జనం చేసేటప్పుడు ఆ అమ్మాయి ఎలా మిస్ అయిందో, ఎక్కడుందో అయితే మనకు తెలిసిపోతుంది. ఆ అమ్మాయి ఎక్కడుందో తెలిసాక మనకి ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అయితే వస్తాయి ఈ సిరీస్ లో. ఎపిసోడ్ 4th లోనో 3rd లోనో ఆ అమ్మాయి ఎలా మిస్ అయిందో అనే చూపిస్తారు. అసలు ఎలా రా అనే మనం షాక్ అయితే అవుతాం. ఈ సిరీస్ లో పోలీస్ క్యారెక్టర్ గా చేసిన హీరో గానీ, ఐశ్వర్య రాజేష్ గానీ పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగున్నాయి. లాస్ట్ ఎపిసోడ్ లో మనకి ట్విస్ట్ అయితే రివీల్ అవుతుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎలా మిస్ అయింది, ఎక్కడ పోయింది అనేది మనకు అర్థం కావాలంటే ఈ సిరీస్ అయితే పక్కా చూడాలి. ఈ సిరీస్ లో ట్విస్ట్ తెలిసాక ఈ సిరీస్ చూడడం మనకు వర్త్ అయితే అనిపిస్తుంది. సో ఈ సిరీస్ అయితే పక్కా చూడండి. ఈ సిరీస్ మనకి అమెజాన్ ప్రైమ్ లో అయితే అవైలబుల్ గా ఉంది. నాకు నచ్చిన సిరీస్ లో ద బెస్ట్ సిరీస్ అని చెప్తాను ఇదైతే. సో ఇంతవరకు నా వీడియో చూసారంటే మీకు ఎక్కడో ఒక కాడ నచ్చుంటది. మీరు చూసిన సిరీస్ లో ఏవైనా ఉంటే కామెంట్ చేయండి, మీకు ఏది నచ్చిందో. చూడని వారు ఉంటే పక్కా చూడండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.